ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలోని 21వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో కర్మయోగముచే జనకాది చక్రవర్తులు ఉన్నవారు మోక్షమును పొందిరని, కర్మయోగమును శీలించుట వలన అనేక మార్గముల నుండి త్రిప్పి సన్మార్గమును ప్రవర్తింపజేయడం అవకాశం కలుగునని చెప్తున్నారు. ఇక ఈ శ్లోకంలో పెద్దలు చేయుదాన్నే పిల్లలు అనుసరించుదరనేటువంటి లోక న్యాయమును వచించుతున్నారు. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శ్రేష్ఠ గొప్పవాడు యత్ యత్ ఏ కర్మమును ఆచరితి చేయుచున్నాడో ఇతర జన తక్కిన జనుడును తత్ ఏవా ఆయా కర్మచే ఆచరతి చేయుచున్నాడు సహా అతడు యత్ దేనిని ప్రమాణముగా కురుతే చేయుచున్నాడు లోకము అనగా జనులు తత్ దానిని అనువర్తతే అనుసరించుచున్నది. తాత్పర్యం అంటే గొప్పవాడే కర్మను చేయును దాన్ని తక్కిన వారు కూడా చేదురు. అతడు దేనిని ప్రమాణముగా గైకొన్నో తక్కిన వారును దాన్ని అనుసరించుదురు. వ్యాఖ్యానం అంటే సామాన్యముగా లోకములో ఒక వాడుక ఉన్నది, పెద్దలేది చేదురు తక్కిన వారు కూడా దాన్ని అనుసరించుదురు. కాబట్టి శ్రేష్ఠులకు వారు తమ ఆచరణ విషయమై బహు జాగరూకులుగా ఉండవలను. వారు పెట్టిన వరవడనే తక్కిన వారు కూడా అనుసరించుట వలన తమ అనుష్ఠాన విషయమై అప్రమత్తులుగా వ్యవహరించవలను. శాస్త్ర విరుద్ధము ఆచరణ లేకుండా ఉండవాలని చెప్తున్నారు భగవానుడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.